ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ రోజుల్లో రోగం వచ్చాక అంటే వ్యాధి వచ్చిన తర్వాత చింతించడం, ప్రాణం మీద తెచ్చుకోవటం కన్నా కూడా ముందు జాగ్రత్త తీసుకోవటం అనేది ఎంతో ఆవశ్యకత. మరి ఇలాంటి తరుణంలో చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు చేస్తూ ఎన్నో రకాల టీకాలని వృద్ధి చేస్తున్నటువంటి సమాజం మంది. అందులో భాగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం ఈ రోజున అభివృద్ధి చెందిన దేశాలకి పోటీగా ఎన్నో రకాల టీకాలని, ముఖ్యంగా మనం ఈ మహమ్మారి విషయంలో 2020లో వచ్చినటువంటి కరోనా విషయంలో కూడా మనం ప్రప్రథమంగా అంటే ప్రపంచ దేశాలకి ఎక్కువ మోతాదులో ఈ కరోనా టీకాని అందించడంలో విజయవంతమయ్యాం. అదే కోవలో నేడు ఈ టీబీ వ్యాధికి సంబంధించి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ మంది మరణాలు ఈ టీబీ వ్యాధి వల్లనే సంభవిస్తున్నాయని చెప్పేసి అనేక నివేదికలు చెప్తున్నాయి. ఈ టీబీ వ్యాధిని మరి నివారించడం కోసం మన భారత ప్రభుత్వం కూడా టీకాని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు టీబీ అంటే ఏమిటి, ఈ టీబీ వ్యాధిని నివారణలో భాగంగా ముందస్తు చర్యలుగా భాగంగా మనకి ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వం చేపడుతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ టీకాని ఎప్పటి నుంచి వినియోగంలోకి తీసుకువస్తున్నారు అనేటువంటి అనేక విషయాల్ని మనం టీబీ స్టేట్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ తాళ్ళూరి రమేష్ గారితో మనం ముఖాముఖి కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ టీబీ వ్యాధి గురించి ముఖ్యంగా అది ఎంత ప్రమాదకరమైంది, దానికి సంబంధించినటువంటి కాస్త ముఖ్యమైన అంశాలు మా ప్రేక్షకుల కోసం మీరు తెలియజేస్తారా? తప్పకుండా అండి. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఇది ఒక అంటువ్యాధి. మన భారతదేశంలో ప్రపంచంలో ఉన్న వాటిల్లో దాదాపు 20% నుంచి 24% వరకు కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి. మన భారతదేశము ప్రపంచంలోనే ఎక్కువ టీబీ కేసులు ఉన్న దేశంగా ఇప్పటికీ కూడా పరిగణించబడుతుంది. అయితే నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ 2017లో మనము భారతదేశంలో టీబీని తగ్గించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనము రకరకాల అంటే ఐడెంటిఫై, డిటెక్ట్, ట్రీట్, ప్రివెంట్ అండ్ బిల్డ్ అనే ఒక 4 కాన్సెప్ట్స్ తోటి టీబీని నివారించడానికి భారతదేశ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇందులో భాగంగా మనం ఇప్పుడు డిటెక్ట్ అండ్ ట్రీట్ అనే విషయాల్లో ఆల్రెడీ చేయాల్సిన ప్రగతి అంతా కూడా సాధించాము. ముఖ్యంగా సిబినాట్ కానీ, ట్రూనాట్ కానీ, మాలిక్యులర్ టెస్టింగ్ అన్నింటిలో కూడా స్ట్రెంగ్తన్ అయ్యింది ఈ 2017 నుంచి ఇప్పటి వరకు. అలాగే ఈ కేసులను 2015 లోపు ఉన్న కేసులకి 2025 కల్లా మనం 80% తగ్గించుకుందామని ఒక లక్ష్యం పెట్టుకొని టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్గా దీన్ని మార్చడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే టీబీ అనేది ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా మందులు, చికిత్స అందుబాటులో ఉన్న జబ్బు. ఇక్కడ 6 నుంచి మ్యాక్సిమము 18 నెలల వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ 6 నుంచి 18 నెలల ట్రీట్మెంట్ పూర్తి కాలం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బాగవుతారు. అయితే మనకి ఇప్పటి వరకు మనం డిటెక్ట్ అండ్ ట్రీట్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాము. అంతేకాకుండా ఈ ప్రివెంట్ అనే దానిలో భాగంగా మనం ఇప్పుడు ఈ బీసీజీ టీకా అనేది మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. డాక్టర్ గారు, మరి 40-50 ఏళ్ల క్రితం నుంచి చిన్నపిల్లలకి పుట్టగానే బీసీజీ టీకాలు ఇచ్చినట్టున్నారు. చాలామంది ఆ టీకా వేసుకొని ఇప్పుడు ఈ జనరేషన్లో అధిక శాతం మందికి టీకాలు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉందా టీబీ బారిన పడకుండా ఉండాలంటే? యాక్చువల్గా ఏంటంటే మనకి టీబీ అనేది మన భారతదేశంలో ఉన్న జనాభాలో 40% మందికి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఆల్రెడీ సోకే ఉంటుంది. అయితే మనలో ఉన్న న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ వల్ల ఇది చాలామందికి వ్యాధి కింద మారదు. యూజువల్గా ఏంటంటే ఒక మనిషికి ఇన్ఫెక్షన్ వస్తే అంటే ఒక 100 మందికి కనుక టీబీ ఇన్ఫెక్షన్ ఉంటే అందులో వాడి జీవిత కాలంలో 10% మందికి మాత్రమే టీబీ
డిసీజ్ అంటే జబ్బుగా మారే అవకాశం ఉంటుంది. అది మన యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ వల్ల. అయితే ఈ జబ్బుగా మారే ప్రక్రియలో ముఖ్యంగా ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉండే గ్రూప్స్, అంటే పర్టికులర్గా చెప్పాలంటే చిన్నపిల్లల్లో, అలాగే వృద్ధులలో, అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు అంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హెచ్ఐవి వాళ్ళకి కానీ ఈ వ్యాధి అంటే ఇన్ఫెక్షన్ అనేది డిసీజ్గా మారటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే గత 10-20 సంవత్సరాల్లో మనం గమనించినప్పుడు వృద్ధులలో డయాబెటిక్స్లో రావాల్సిన మోతాదులో కేసులు వస్తున్నాయి, కానీ పిల్లల్లో తక్కువగా వస్తున్నాయి. ఎందుకని పిల్లల్లో తక్కువగా వస్తున్నాయని స్టడీ చేసినప్పుడు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి మీరు చెప్పినట్టుగా గత 30-40 సంవత్సరాల నుంచి మన ఇమ్యునైజేషన్ సిస్టమ్ బాగా స్ట్రెంగ్తన్ అయింది. అంతకుముందు టీకాలు వేసుకొని వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళ పిల్లలందరికీ కూడా టీకాలు వేయిస్తున్నారు. అలాగే బీసీజీ టీకా అనేది పుట్టిన 3 రోజుల్లోపు ప్రతి పిల్లలకి మనం అందిస్తున్నాం. అందువల్ల ఈ నెంబర్ ఆఫ్ కేసెస్, టీబీ కేసెస్ రావటం అనేది పిల్లల్లో తక్కువగా వస్తుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో జరిగిన ఒక పరిశోధనలో కూడా సంవత్సరానికి 8-9% వరకు కొత్త కేసులు రావటం అనేది ఈ బీసీజీ టీకా ఇయటం వల్ల తగ్గుతుందని గుర్తించారు. అందుకని చెప్పి WHO, అలాగే నేషనల్ వర్కింగ్ గ్రూప్ కమిటీ, టీబీ కమిటీ ఎక్స్పర్ట్స్, అలాగే ICMR ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా నవంబర్ 2022లో దీని మీద ఒక విస్తృత అవగాహన చేసుకొని ఒక మీటింగ్ అది జరిగిన తర్వాత బీసీజీ టీకా ఇది చాలా పాతది, దీన్ని పెద్దలలో కూడా అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కూడా ఇవ్వటం ద్వారా ఒక 34% అనేది టీబీ కేసులు తగ్గించవచ్చు అని చెప్పి గుర్తించి ఆ వ్యాక్సిన్ మనం అనుకున్న దగ్గర నుంచి ఇంత లక్షల మోతాదుల్లో, కోట్ల మోతాదుల్లో ఇవ్వాలి మనం. కాబట్టి కొన్ని ఎంపిక చేయబడ్డ అర్హులైన వారికి 18 సంవత్సరాలు దాటిన వారికి ఇవి ఇవ్వాలని చెప్పి ఒక 6 విభాగాలకు చెందిన 6 కేటగిరీలకు చెందిన వారికి మనం ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇది యాక్చువల్గా అయితే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వ్యాక్సిన్ అండ్ చాలా సేఫ్ వ్యాక్సిన్. డాక్టర్ గారు, 18 సంవత్సరములు నిండిన ఎవరికైనా కూడా ఈ టీకా ఇవ్వటం వలన టీబీని మనం రాకుండా చేయొచ్చు, అరికట్టవచ్చు అని చెప్పారు. మరి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 కోట్లలో దాదాపుగా 6 కోట్ల మంది 18 సంవత్సరాలు నిండే ఉంటారు. మరి ఇంతమందికి సరిపోయేంత టీకా మన దగ్గర ఉందా వ్యాక్సిన్? ఇది యాక్చువల్గా అయితే ప్రజెంట్ మనం ఒక ప్రోగ్రామాటిక్ స్టడీ అంటాం. అంటే ప్రోగ్రామ్ తరపున ఒక స్టడీ అబ్జర్వేషన్ లాగా మనం ఈ వ్యాధి టీకాని మనం అందిస్తున్నాం. ముఖ్యంగా అందులో ఏంటంటే మనకి 26 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 జిల్లాలను ఎంపిక చేసి ఈ 12 జిల్లాల్లో ఉన్న 18 సంవత్సరాలు దాటి ఈ అర్హతలు ఉన్నవాడికి, అంటే ఇది అందరికీ ఇవ్వమండి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇస్తాము. అలాగే 60 సంవత్సరాల లోపు 18 సంవత్సరాలు పైబడిన వారికి, అందులో వారికి మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు, అలాగే సెల్ఫ్ రిపోర్టెడ్ స్మోకర్స్ అంటే పొగదాగే అలవాటు ఉన్న వాళ్ళకి, అలాగే BMI అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎత్తుకు తగ్గ బరువు ఉండే దానిలో కొలత ఉంటుంది, దానిలో 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తాము. అలాగే గత 5 సంవత్సరాల నుంచి టీబీ వ్యాధికి బాధపడి నయమైపోయి మందులు వాడిన వాళ్ళకి ఇస్తాము. అలాగే గత 3 సంవత్సరాల్లో టీబీ వ్యాధికి గురైన వారి ఇంట్లో వారికి, అంటే ముఖ్యంగా హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్ అంటాం, ఇంట్లో ఉన్న వాళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్కి కూడా ఇది ఇస్తాము. ఇలా ఈ 6 కేటగిరీల వారికి మాత్రమే మనం అందిస్తాము. మిగిలిన వారికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉంటుంది, టీబీ వచ్చే అవకాశం తక్కువ అనే ఉద్దేశంతో ఈ 6 కేటగిరీలు ICMR తర్వాత వరల్డ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా డిసైడ్ చేశారు. దాన్ని మనం మన ఆంధ్ర రాష్ట్రంలో 16/5/2024 నుంచి ప్రారంభించాము. మనం ఏంటంటే ఒక మిషన్ మోడ్ లాగా వీక్లీ వన్స్ అన్ని సచివాలయాల్లో మనం దీన్ని కవర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ 12 జిల్లాలకు చెందిన 6,900 దాకా సెంటర్స్లో ఈ టీకా అందించడం జరుగుతుంది. ఈ టీకా మనం మొదటి రోజునే 170,000 మంది పైగా ఈ టీకాని వినియోగించుకున్నారు. అలాగే వీక్లీ వన్స్ చొప్పున ఇప్పటి వరకు మనం 5,09,000 మందికి ఈ టీకా అందించడం జరిగింది. డాక్టర్ గారు, కరోనా అప్పుడు కొన్ని పుకార్లు వచ్చాయి, ఈ టీకా తీసుకున్న వారికి వికటిస్తుంది,
ఆ తర్వాత వాటి దుష్ఫలితాలు ఉంటాయని చెప్పేసి. అలాగే బీసీజీ టీకా వలన ఏమన్నా అలాంటి ప్రమాదాలు, వికటించేటువంటి ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా? ఈ బీసీజీ టీకా అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్, ఇందాక కూడా చెప్పాను. ఇది 1920 నుంచి ఈ టీకాని మనం వినియోగిస్తున్నామండి. ఈ టీకాలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏఈఎఫ్ఐ అనేది ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ కాకముందు 14 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ ఒక 8 రాష్ట్రాల్లో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ 9వ రాష్ట్రం. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మందికి ఈ టీకా అందించడం జరిగింది.